హలో. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్ గుంతకల వారు నిర్వహిస్తున్నటువంటి మరి లేఖనాల పరిశోధన కార్యక్రమంలో దేవుని యొక్క మాటలను నన్ను అందించడానికి ఆహ్వానించినటువంటి మరి దైవ సేవకులు, స్థానిక ప్రిన్సిపల్ గారు, మరి దైవ సేవకులు, సంఘ కాపరి మరి సురేష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వైస్ ప్రిన్సిపల్ గారైన సునీల్ గారికి, వేదిక అలంకరించినటువంటి తండ్రి సమానులైన దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తూ, చిన్న మాట ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దామంటే అందరికి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ లేఖనాల పరిశోధన కార్యక్రమములో మీ మాటలు అందించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ తరుణమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మీ కుమారుడు సురేష్ గారు ఈ ప్రాంతంలో ఉంటూ మీ పరిచర్యను జరిగిస్తూ ఉండగా మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీవించండి. ఇంతవరకు కొన్ని సంగతులు విలువైన మాటలుగా మాకు అందించారు. మరి ఈ సమయంలో మరికొన్ని సంగతులను మీ పిల్లలతో పంచుకొని పోతూ ఉండగా వింటున్న వారు గ్రహించి వాటి ప్రకారంగా బ్రతికి మిమ్మల్ని ఆనందింప చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి సహోదరులు దైవ సేవకులు సురేష్ గారు నాకు 45 minutes ఇచ్చాడు. నేను చాలా సంతోషపడుతున్నాను. కారణం ఏంటంటే ఉదయం 3 గంటలకు లేచాను, ఇంతవరకు పడుకోలేదు. ఆధునలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాం. మరి దేవుని కృపను బట్టి మరలా క్షేమంగా ఈ రెండవసారి ఇక్కడికి చేరుకోవటం జరిగింది. ఏదేమైనా మరి ఈ సమయంలో ఒక విలువైనటువంటి అంశాన్ని మనం అంతా కలిసి ఆలోచిద్దాం. మనుషులు పాపాలు చేస్తుంటే దేవుడు ఆపడం లేదా? ప్రేమని దేవుని వారలారా, ఈరోజు దేవుడు అనగానే ఆయనను తప్పు పట్టేటువంటి వారు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ఉన్నారు, దేవుడు లేడు అని వాదించేవారు ఉన్నారు. దేవుడు ఉంటే తప్పు చేస్తున్నాడు అని మాట్లాడేవారు ఎందరో ఉన్నారు. మరి ముఖ్యంగా బైబిల్లోని దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనలో ఉన్న మన పరిశుద్ధాత్మ దేవుడు, వీరిని గూర్చి కూడా ఎంతో తూలనాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఈరోజు ఎంతో మంది ఎన్నో విధాలైనటువంటి సందేశాలను, పోస్టులను సమాజంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా బైబిల్ దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుని కోసం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం. కారణం ఏంటన్నప్పుడు దేవుడు అన్నా, బైబిల్ అన్నా, క్రైస్తవులు అన్నా వారికి పడటం లేదు. ఇలా ఎంతోమంది బైబిల్ విరోధులైనటువంటి వారు, క్రీస్తుకు విరోధులైనటువంటి వారు బైబిల్ను ఎలాగైనా ఒక మత గ్రంథంగా, తప్పుడు పుస్తకంగా, అందులో ఉన్నటువంటి దేవుణ్ణి తప్పుగా చిత్రీకరించటానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తూ ప్రయాసపడుతున్నారు, కానీ విఫలమైపోతున్నారు. కారణం ఏంటన్నప్పుడు ఈరోజు ఎన్నో ప్రశ్నలు బైబిల్ మీద. ఒకనాడు పాశ్చాత్య దేశాల వారి నుండి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. క్రీస్తు విరోధులుగా ఉంటూ క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రీస్తు విరోధులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా బైబిల్లో ఉన్నటువంటి వాటిలో ఎన్నో సందర్భాలను తప్పుపట్టారు. అందుకే 101 కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్ అన్నారు ఒకనాడు. అంటే 100కు పైగా బైబిల్లో విరోధాలు ఉన్నాయి, విరుద్ధమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అన్నారు. వాటిని బేస్ చేసుకున్నటువంటి మన తెలుగు వారిలో ఎందరో కూడా బైబిల్ను తప్పుపట్టడం ఆరంభించారు.
ఇది ఇలా ఎంతవరకు కొనసాగింది అంటే అసభ్యకరంగా నీచమైన స్థితికి దిగజారిపోయింది. అందుకే ఈరోజు మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. మనుషులు పాపాలు చేస్తుంటే దేవుడు ఆపడం లేదా? ఎందుకు ఆపడం లేదు? ఈ ప్రశ్న, ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటంటేనండి, ఒక పోస్ట్ అన్నది ఈరోజు సమాజంలో వైరల్ అవుతుంది. ఎన్నో అవుతున్నాయి. ప్రతి దానికి మనం సమాధానం చెప్పవచ్చు. చెప్పగలిగిన సమర్థత మనకుంది. ఈరోజు బైబిల్ని తెలుసుకున్న వారంగా ఉండాలి. ఈరోజు కూడా ఒక చిన్న విషయం మీద మనం ఆలోచించాలి. ఒక్కసారి తమ పోస్ట్ని టీవీ మీద వేస్తాడు, ఒకసారి చూద్దామండి. జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. ఇక్కడ గమనించగలిగితేనండి, పైన ఒక ప్రశ్న ఉందండి. అప్పుడు మీరేం చేస్తుంటారు జీసస్ గారు అని ఒక ప్రశ్న. అంటే ఏం చేస్తున్నారండి అని అడుగుతున్నారు. ఆయన కాదండి అడుగుతున్న వ్యక్తి, ఆయన కాదు, ఆయన ఫోటో పెట్టారు అంతే అడుగుతున్నట్టుగా. కింద యేసుక్రీస్తు వారి ఫోటో వేశారు. ఏమని అంటున్నాడు? ఆ యేసుక్రీస్తు ఏమని ఆన్సర్ చేస్తున్నాడు? పాపులను రక్షిస్తూ ఉంటా అన్నాడు. పైన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరేం చేస్తూ ఉంటారు? అప్పుడు మీరేం చేస్తుంటారు జీసస్ గారు అంటే యేసుక్రీస్తు వారు అంటున్నట్టుగా వాళ్ళే సమాధానం పెడుతుంటారు. ఏమని? పాపులను రక్షిస్తూ ఉంటాను అని. కింద మరలా కౌంటర్ వేస్తున్నారండి. ఏమని? నేను అడిగింది వాళ్ళు పాపాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళ ప్రశ్న అండి. మీరు ఏం చేస్తుంటారు జీసస్ గారు అంటే, నేను పాపలను రక్షిస్తూ ఉంటాను అన్నాడు. కారణం ఏంటి? ఎందుకు ఆన్సర్ వచ్చింది? కరెక్ట్ చెప్పారు వాళ్ళు కూడా. ఏమని? పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? పాపులను పిలువ వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. రైట్. కింద మరి ఆయన ఏమని అడుగుతున్నారు? ఒక హేతువాది కావచ్చు, ఒక మత ఛాందస్యవాది కావచ్చు, అడుగుతున్నాడు ఏమంటే, నేను అడిగింది వాళ్ళు పాపాలు చేసేటప్పుడు ఏం చేస్తుంటారు అని. అంటే అర్థం ఏంటి? వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, మనుషులు పాపాలు నువ్వు వచ్చింది మనుషులను రక్షించటానికి, పాపులను రక్షించటానికి. రైట్, బాగుంది. మరి మనుషులను రక్షించటానికి, పాపులను రక్షించటానికి వచ్చినటువంటి నీవు పాపాలు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆపటం లేదు? నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నారు. మంచి ప్రశ్నే కదండి అని మనకు అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పాపులను రక్షించటానికి వచ్చినటువంటి నీవు పాపాలు చేస్తూ ఉన్నప్పుడు ఆపితే నువ్వు చనిపోవలసిన అవసరం లేదు, రక్తానికి కార్చవలసిన అవసరత లేదు, సిలువనెక్కవలసిన అవసరత లేదు, ఇవేవి కూడా నీవు చేయవలసినటువంటి అవసరత లేదు. పాపాలు చేస్తుంటే ఆపితే చాలు అని అంటున్నారంటే, మరి దేవుడు మనుషులు పాపాలు చేస్తుంటే దేవుడు ఆపడం లేదా? ప్రశ్న. అందుకే పాఠం ఆలోచిద్దామండి. కింద ఏమంటే ఒకసారి చూడండి. నేను అడిగింది వాళ్ళు పాపాలు చేసేటప్పుడు ఏం చేస్తుంటారు అని. అప్పుడు ఇంకా యేసుక్రీస్తు వారు మరలా సమాధానం చెప్పాలి కదా, అది లేదు. మళ్ళీ వీడు కౌంటర్ వేసాడు. ఏమని? రెడ్ వైన్లు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అని. అంటే పాశ్చాత్య దేశం వాళ్ళు ఏంటి? తిని త్రాగటం ఇదే అనుకున్నారు. కానీ అలాంటి వారిలో ఒక ఆణిముత్యం, ఒక వెలుగు, ఒక తార మన ప్రభువుని యేసుక్రీస్తు వారు వెలిశాడని, పరిశుద్ధుడుగా పాపుల మధ్యలో ఉన్న పరిశుద్ధుడిగా బ్రతికాడని, పాపము చెయ్యని వాడుగా ఉన్నాడు అన్న సంగతి వారికి తెలియదండి. రైట్. వారు ఏదో అనుకున్నారు, ఇలా అంటూ ఉంటారు. కానీ మనం మాత్రం మనం నమ్మిన గ్రంథం, మన తండ్రి అయిన దేవుని గురించి, మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడినా మనం సమాధానం చెప్పేవారుగా ఉండాలి. కనీసం మన క్రైస్తవులకైనా మనమైన సమాధానం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. హేతువడుగు ప్రతి వారికి సాత్వికముతో సమాధానం చెప్పగలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఆలోచిద్దాం. మనుషులు పాపాలు చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు ఆపటం లేదా? ఆలోచిద్దాం. అంటే ముఖ్యంగా ప్రారంభంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటన్నప్పుడు పాపం అంటే ఏంటి ఆలోచిద్దామంటే, వాళ్ళ ప్రశ్నకు సమాధానాన్ని మనం వేసుకొని వాళ్ళ ప్రశ్నను వేసుకున్నాం, వాళ్ళు ఏం మాట్లాడారో విన్నాం. దానికి సమాధానంగా బైబిల్లో దేవుడు ఏం రాయించాడో. ఎందుకంటే ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, కానీ దానికి బైబిల్లో దేవుడు ఏమన్నాడో మనం ఆలోచించాలి. ప్రేమ దేవుని వారలారా, పరిపూర్ణమైన వివరణలోనికి మనం వెళ్ళిపోవాలి. రైట్, చూద్దాం. ఇంతకు పాపం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడిన వాక్యాన్ని మనం చదువుకోగలిగితేనండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం ఒకసారి చూడండి.
త్వరగా చదవాలి, వెనువెంటనే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 3-4 వచనాలు. 4 వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏమన్నాడు? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. పాపం అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథములో, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు 66 పుస్తకాలలో మట్టి మెదడు నుండి పుట్టెకొచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని దేవుడు రాయించాడంటే. రైట్. కనుక పాపం అనగానే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అన్నాడు. అంటే పాపం అంటే ఏంటో దేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఆ పాపాన్ని కూడా దేవుడు ఏం చేశాడు అంటే చేయకూడదు అని చెప్పాడు. పాపం అంటే ఏంటో చెప్పినటువంటి దేవుడు పాపము చేయవద్దని కూడా చెప్పాడు. ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందామండి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము అనగా 4వ కీర్తన 4వ వచనం చదువుకుందామండి. కీర్తనలో 4:4 భయము నుండి పాపము చేయకుడి. ఏమంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితేనండి దేవుడు ఏం చెబుతున్నాడు? పాపం అంటే ఏంటో చెప్పినటువంటి దేవుడు పాపము చేయవద్దని కూడా చెప్పాడు. రైట్. పాపము చేయవద్దన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అంటున్నాడు. ఏమంటే పాపము చేయకుడి అని భయమునంది పాపము చేయకుడి అని కీర్తనలో అన్నాడు. కొరింథీ పత్రిక వచ్చేసరికి మేల్కొని పాపము చేయకుడి అంటున్నాడు. అంటే పాపము చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? అలర్ట్గా ఉండాలి, మేలుకొని ఉండాలి. ఎటువైపు నుండి అపవాది వచ్చి నిన్ను శోధిస్తుందో, నీతో పాపము చేయిస్తుందోనని వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని నేర్చుకుని నువ్వు సిద్ధంగా ఉండాలి. అలా ఉండగలిగితేనే నువ్వేమైదో పాపము చేయకుండా ఉంటావు. అంటే ఈ 2 వాక్యాలను మనం చదివితే మనకేమర్థమైంది? పాపము చేయవద్దని దేవుడు చెప్పాడు, పాపం అంటే ఏంటో చెప్పాడు, పాపము చేయవద్దని చెప్పాడు. తర్వాత మరి పాపము చేస్తే ఏంటి పరిస్థితి? పాపము చేస్తే ఎవడు పాపము చేస్తే దేవుడు ఏం చెప్పాడో ఒకసారి చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక, క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం సందర్భం అండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకుని వచ్చారు. ఆయనతో మాట్లాడారు. అప్పుడు ఇవంతా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, పరిచయులకు, యేసుక్రీస్తు మధ్యలో మాటలు జరుగుతున్నాయి. ఇక విషయానికి రాగలిగితేనండి అందరూ కూడా మీలో పాపము చేయని వాడు ఎవడో మీరు రాయివేయనగానే అందరూ 1 by 1 అంతా కూడా వెళ్ళిపోయారండి. ఏమండి? వచ్చిన విలేకరులంతా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ఆమెతో అంటున్నాడండి 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అని. ఎవరైనా శిక్ష విధించారంటే లేదు ప్రభువా అని. అందుకు యేసుక్రీస్తు వారు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అని ఆమెతో చెప్పాను. బాగా ఆలోచించాలండి. పాపము చేసినటువంటి వారితో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? పాపము ఇక చేయవద్దు, ఇక స్టాప్ చేయంటున్నాడు. తర్వాత మరి ఒకవేళ పాపము చేస్తే పరిస్థితి ఏంటి? చేశారు, చేయవద్దన్నాడు. ఒకవేళ మార్పు వస్తుందని చేయవద్దన్నాడు, అది బాగుంది. మార్పు రాకపోతే, పాపము చేసినప్పుడు మారే అవకాశం లేదనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? శిక్ష. ఎప్పుడు కూడా దేవుడు చెబుతాడు పాపము చేస్తే ఏమవుతుందో దేవుడు చెప్పాడు. ఆదాము వాళ్ళతో చెప్పాడు, మీరు ఈ తోట చెట్ల ఫలములలో అన్నింటినీ మీరు తినవచ్చు, కానీ ఒకటి మాత్రం వద్దన్నాడు. మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. తింటే ఏమవుతుందన్నాడు? మీరు దీనిని దినదినమున నిశ్చయముగా చచ్చెదరు. అంటే తింటే ఏమవుతుందో అంటే తినడం అంటే ఏంటి? ఆజ్ఞలు అతిక్రమించడం, పాపం చేయటం. అంటే పాపం చేస్తే ఏం జరుగుతుంది? చచ్చిపోతానన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా పాపము చేసిన అతడు దానిని బట్టి మరణమునందును అన్నాడు. యెహెజ్కేలులో పాపము చేస్తే ఏమవుతుంది అన్నాడు? మరణము. ఇప్పుడు మనం బాగా ఆలోచించాలండి, బాగా ఆలోచించాలి. పాపం అంటే ఏంటో దేవుడు చెప్పాడు. 2 పాపము చేయవద్దని చెప్పాడు. చేసిన తర్వాత మార్పు చెందితే ఇక మళ్ళా చేయకూడదన్నాడు.
మార్పు పొందకపోతే పాపము చేస్తే ఏమవుతుందన్నాడు? మరణశిక్ష అన్నాడు. అంత బాగుంది. అంటే పాపానికంటే ముందు ఏం జరుగుతుందో చెప్పాడు. పాపం అంటే ఏంటో చెప్పాడు. మరలా రిపీట్ చేస్తున్నాను. పాపం అంటే ఏంటో చెప్పాడు. పాపము చేయవద్దన్నాడు. చేస్తే మరణశిక్ష అన్నాడు. ఒకవేళ మార్పు పొందే అవకాశం ఉంటే మరలా ఇంకా చేయవద్దు, మారు మనసు పొందన్నాడు. ఇన్ని చెప్పినటువంటి దేవుడు పాపము చేస్తున్నటువంటి సమయములో ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు? ఇది సమాజానికి అర్థం కాలేదండి. ఇన్ని చేస్తున్నటువంటి దేవుడు ఇకపోతే పాపము చెయ్యకుండా ఉండాలంటే ఏమో కూడా దేవుడు చెప్పాడండి. పాపం అంటే ఏంటో చెప్పినటువంటి దేవుడు, పాపం చేయవద్దని చెప్పినటువంటి దేవుడు ఎలా చేయకుండా ఉండగలమో కూడా చెప్పాడు. కీర్తనలు 119 చూద్దాం, మంచి మాట. కీర్తనలు 119 11వ వచనం. కీర్తనలు 119 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? పాపము చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలట? మనం హృదయంలో వాక్యం. అంటే దేవుడు జాగ్రత్తలు చెప్పాడా? అవునండి. పాపము చేయకుండా ఉండాలి అంటే ఏకైక సాధనం వాక్యమే. హృదయంలో వాక్యం ఉండాలి. దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మరొక వాక్యాన్ని చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక ఇలాంటి సందర్భాన్ని, ఇలాంటి విషయం కలిగినటువంటి ఒక వాక్య భాగం. మనకు బైబిల్ బాగా తెలియాలండి, బైబిల్ బాగా నేర్చుకోవాలి. ఒక చోట ఒక సందర్భం రాయబడి ఉందంటే దానికి సంబంధించినటువంటి వాక్య భాగాలు, అదే భావంతో కలిగినటువంటి వాక్య భాగాలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలిసి ఉండాలి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. అంటే యోహాను రాసిన మొదటి పత్రిక కానివ్వండి, యోహాను రాసిన 2వ పత్రిక కానివ్వండి, 3వ పత్రిక కానివ్వండి, యోహాను సువార్త కానివ్వండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కానివ్వండి, 26 పుస్తకాలు వ్రాయడానికి గల కారణం ఏంటి? మనమంతా పాపము చేయకుండా ఉండటానికి. అంటే దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. పాపం అంటే ఏంటో చెప్పాడు, పాపం చేయవద్దు అన్నాడు, ఎలా చేయకుండా ఉండగలమో చెప్పాడు, చేసిన తర్వాత శిక్ష తప్పదన్నాడు. ఇన్ని చెప్పినటువంటి దేవుడు పాపము చేస్తున్న టైంలో వచ్చి స్టాప్ అన్నాడు అనుకోండి, ఎంత బాగుంటుందండి. ఇంత అవసరం లేదు కదా, అంతేనా? ఇంత రిస్క్ అవసరం కదా. అంటే ఏంటో చెప్పడం ఏంటి, చెయ్యవద్దని చెప్పడం ఏంటి, చేస్తే ఏమవుతుందో చెప్పడం ఏంటి, చేయకుండా ఉండటం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవటం అంటే ఏంటి, ఇన్ని చెప్పినటువంటి దేవుడు వచ్చి నాయన స్టాప్, పండు తింటున్నప్పుడు ఆపేశాడు అనుకోండి, ఆదములు పాపం చేయరు కదా, అంతే కదండి. అది వారి ప్రశ్న. రైట్, ఇది కూడా మన ప్రశ్నగా మనం ఆలోచిద్దామండి. ఇంతకీ ఎందుకు దేవుడు మనుషులు పాపాలు చేస్తుంటే ఆపటం లేదు? ఆపటం లేదా అని ఒకవేళ ప్రశ్నించుకుంటేనండి, ఆపుతున్నాడండి. పాపం అంటే ఏంటో చెప్పాడు, చేయవద్దని చెప్పాడు, మేలుకొనమన్నాడు. చేయకుండా ఉండాలంటే 26 పుస్తకాలే మనకు మార్గం అన్నాడు. ఆ తర్వాత చేస్తే మరణశిక్ష అన్నాడు. ఇన్ని చెప్పాడు దేవుడు. ఎన్ని జాగ్రత్తలండి. మరి ఇన్ని జాగ్రత్తలు దేవునికి తెలిసినప్పుడు చేస్తున్న సమయంలో ఆపితే అయిపోదా? అయిపోదండి. ఎందుకు చెప్పంటారా? అసలు పాపాలు చేస్తున్న సమయములో దేవుడు ఆపాలని అనుకోలేదండి. ఆపటానికి దేవుడు లేడు. చెయ్యకుండా ఉండటానికి నీకు ఏం కావాలో దేవుడు చెబుతాడు, కానీ దేవుడు వచ్చి మాత్రం ఆపడం. చాలా మందికి ఇది అర్థం కాదండి. బైబిల్ కానీ, దేవుని సంకల్పం కానీ, దేవుని ఆలోచనలు కానీ, ఇవేవి కూడా ఈరోజు క్రైస్తవ సమాజానికి కానీ, క్రైస్తవేతరులకు, ముఖ్యంగా మత ఛాందసవాదులకు కానీ ఇవి అర్థం కావటం లేదు. ప్రేమైన దేవుని వాళ్ళ దేవుని సంకల్పం తెలియటం లేదు. దేవుడు అంటే ఏంటి, ఎందుకు మనుషులను సృజించాడు, కారణం ఏంటి, దేవునికి మానవుల పట్ల ఉన్న సంకల్పం ఏంటి, ఈ పాపం ఏంటి, పరిశుద్ధత ఏంటి, దేవుడు మానవులలో ఏం కోరుతున్నాడు, ఇదేవి తెలియట్లేదు ప్రేమైన దేవుని వర్లారా. కాబట్టి మనమైనా తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు పాపం చేస్తున్న సమయంలో ఆపటం లేదు? ఎందుకు ఆపటం లేదు? ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ఒక ఉదాహరణ. దేవుని అంటున్నారు, దేవుని ప్రశ్నిస్తున్నారు, కానీ మరి పరీక్షా కేంద్రాల్లో ఉంటాయి. ఒక డిఎస్ ఎగ్జామ్ జరిగింది, ఒక 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఒక ఇంటర్, ఒక డిగ్రీ, ఒక 7th క్లాసు, ఇవన్నీ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎన్నో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి ఒక 10th క్లాస్ గురించి ఆలోచిద్దామండి. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్, SSC ఉంటాయి. సంవత్సరం పొడుగున టీచర్స్ అంతా కూడా పాఠాలు బోధిస్తారు, అవునా?
మధ్యన ఎన్నో స్లిప్ టెస్టులు అని రకరకాల టెస్టులు జరుగుతాయి. ఆ టెస్టులు అవసరమైతే అదే స్కూల్ వాళ్ళు కూడా కొన్ని చూపించేస్తే చెప్పేస్తుంటారు. కానీ పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఏమండి? చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. నువ్వు పొరపాటున స్లిప్ తెచ్చుకుని తీసేసుకుంటారు ఏమండి? అప్పుడు ఆలోచించి, నేను సంవత్సరం అంతా కష్టపడి చదివాను, నేను ఫెయిల్ కావడానికి ఇన్విజిలేటరే కారణం అండి, నేను తప్పు రాస్తుంటే ఆపింటే ఇదంతా నేను ఫెయిల్ అయ్యేవాడిని కాదు కదా, కరెక్ట్ ఆన్సర్ చేసింటే అంటే మనం చెప్తే ఎలా ఉంటుందండి ఏమండి? పెట్టిందే పరీక్ష. నువ్వు చదివిన దాని మీద నీకెంత సామర్థ్యం ఉందో, ఎంత జ్ఞాపక శక్తి ఉందో, సబ్జెక్టు మీద నీకెంత పట్టు ఉందో తెలుసుకోవడానికి పరీక్ష పెట్టాడు. అతను చెప్పడానికి లేడు, అక్కడ ఆన్సర్ చేయడానికి లేదు. సంవత్సరం పొడుగున నీకు పాఠాలు బోధించినటువంటి వాడు, నిన్ను కరెక్షన్ చేసినటువంటి వాడు, నీకు ఎగ్జాంపుల్ చెప్పి నిన్ను దారిలో పెట్టినటువంటి వాడు అక్కడ ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిపోగానే ఏం చేస్తాడండి? అసలు నువ్వు ఏది అడిగినా చెప్పడు, నీ దగ్గర ఏదైనా నువ్వు తీసుకున్నా తీసేసుకుంటాడు, నిన్ను డీబార్ చేసిన అవసరం అయితే. కారణం ఏంటి? అసలు పరీక్ష అంటే నిన్ను చూడకుండా రాయాలి ఏమండి? నీకున్నటువంటి పరిజ్ఞానం మీద నీకు పరీక్ష, అంతేగాని ఏమండి నేను ఫెయిల్ అవ్వడానికి ఇతనే కారణం అండి, తప్పు రాస్తున్నా ఇది రైటా సార్ అని అడిగితే రైట్ అన్నాడండి ఇతను. కొంతమంది సార్ కరెక్ట్ రాస్తున్నా అని అడుగుతారు కొంతమంది. అప్పుడు ఏమంటారు? కరెక్ట్ రాస్తున్నారు బై అని రాయి అంటాడు. ఇతను కరెక్ట్ అంటే నేను రాశానంటే నా తప్పేం లేదంటావా? కాదు. నువ్వు చదువుకున్న చదువు మీద నీకెంత పట్టు ఉందో దాన్ని నిరూపించుకోవడానికి పరీక్షా కేంద్రం. మరి ఈ లోకం కూడా ఏంటి? ఇది కూడా ఒక పరీక్షా కేంద్రమే. ఇది కూడా ఒక పరీక్షా కేంద్రమే. ఈ పరీక్షా కేంద్రములోనికి దేవుడిని ఎందుకు తీసుకొని వచ్చాడు? ఆదామవ్వలు ఉన్నారండి ఏదెను తోటలో, దేవుడు చెట్టు వేశాడు, అన్ని తినమన్నాడు, కానీ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఒక దానిని మాత్రం వద్దన్నాడు. కారణం ఏంటి? పరీక్ష. తినవద్దని చెప్పాడు, తింటే ఏమవుతుందో చెప్పాడు, తిన్న తర్వాత వచ్చి శిక్ష వేశాడు, కానీ తింటుంటే మాత్రం ఆపలేదు. దేనికది? పరీక్ష. ఆయనే ఆప్తి ఈ లోకాన్ని ఎందుకు నీకోసం చెయ్యాలి? ఆయనే ఆప్తి నీకెందుకు పరీక్ష పెట్టాలి? ఆయనే ఆప్తి చెట్టుని ఎందుకు చేయాలి? ఇంత పరిస్థితి ఎందుకండి ఆయనకి? నిన్ను పుట్టించకుండా ఉంటే సరిపోతుంది కదా. అంటే నేను ఎందుకు పుట్టించాడు ఈ లోకంలో? పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకటానికి. అట్ ది సేమ్ టైం పాపం అన్నది నీ ఎదుట ఉన్నా కూడా నువ్వు చేయకుండా ఉండాలి. దేవుడు ఎవరు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరలోకమందున్నటువంటి దేవుడు పరలోకంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలైన వారు కూడా ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా బ్రతకాలి. పాపం అన్నది ముందు ఉన్న పాపము చేయకుండా పరిశుద్ధులుగా బ్రతికి దేవునంతటి వాళ్ళముగా, దేవుని తత్వాన్ని కలిగిన వారుగా, దేవుని స్వభావాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకొని ఈ లోకానికి పంపి మనకు పరీక్ష పెడితే దేవుడే ఆపడం లేదు అంటే ఇంకేం చేయాలి చెప్పండి? ఆలోచించండి. ఏదెను తోటలో ఆదామవ్వలు పండు తింటుంటే దేవుడు ఆపాలా? చెప్పలేదా దేవుడు? ఏమండి? దేవుని మీద నా మాట మీద నమ్మకం లేదా? ఉండాలండి. దేవుని నమ్మాలి, దేవుని మాట మీద నమ్మకం ఉండాలి, దేవుడు అనుకున్నది చెయ్యాలి, దేవుడు చెప్పింది చేయగలిగేటువంటి వారంగా ఉండాలి ప్రేమ దేవుని వారంలో. అంతేకాని దేవుడు ఆపటానికి లేడు, కానీ పాపము చేయకుండా ఉండాలంటే నీకేదో ఆయన చెప్పాడు. పాపం అంటే ఏంటో చెప్పాడు, పాపం చేయకుండా ఎలా ఉండగలవో చెప్పాడు, పాపం చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు ప్రేమ దేవుని వారలారా. అన్ని చెప్పినటువంటి దేవుడు ఎందుకు ఆపటం లేదో తెలుసా? నీకు పరీక్ష. ఏమండి? ఏసీబీ అధికారులు ఉంటారండి, ఏసీబీ అధికారులు ఉంటారు. కరెక్ట్గా డబ్బు తీసుకునేటప్పుడు పట్టుకుంటారండి. సార్ మీరు డబ్బు తీసుకునేటప్పుడు పట్టుకున్నారు నన్ను, ఏమండి నన్ను ఉద్యోగం తీసేశారు, కనీసం ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే నేను తీసుకుని కూడా ఉండేవాడిని కదంటావా? ఏమండి? అక్కడ మాట్లాడరండి ఏసీబీ. వాళ్ళు వాంటెడ్ అవసరమైతే వాళ్ళే వచ్చి నీకు డబ్బులు ఇస్తారు, నువ్వు తీసుకుంటావో లేదో అని. ఎందుకు? ఇంతకు ఏం జరుగుతుంది అక్కడ? నీకు పరీక్ష అది. ఒక ఉద్యోగిగా నువ్వు జీతం ఇస్తున్నారు, విధులను చక్కగా నువ్వు నిర్వహించాలి. అలా నిర్వహించవలసిన నువ్వు లంచం తీసుకుంటున్నావు అని ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే నీకు పరీక్ష వాళ్ళు పెట్టేది. వెంటనే ఏమండి సివిల్ డ్రెస్సులు వచ్చేస్తారు, చక్కగా నీకేదో ధనాన్ని నీ చేతిలో పెడతారు, లేదా ఎవరో ఇస్తున్నట్టుగా చూస్తారు, వెంటనే నిన్ను అరెస్ట్ చేసేస్తారు, నీ ఉద్యోగం పోతుంది. కారణం ఏంటి? నీకు పరీక్ష అది. అంటే ఒక ఉద్యోగిగా నువ్వు ఉండవలసిన అర్హత నీకు లేకుండా పోయింది. రెండు దేవుని వల్ల దేవుడు కూడా ఈ లోకంలో మనకేం పెడుతున్నాడు అని ఆలోచించగలిగితే పరీక్షలు పెడుతున్నారు. ఒకసారి చూద్దాం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము. ఇంత మంచి మాటలు దేవుడు వ్రాయించాడో ఒక్కసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము
3వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 3వ వచనం నుండి. అతడు నీతో చెప్పిన సూచక్రియే గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు గని వారి మాటలను మీరు వినకూడదు అంటున్నాడు. ఏమండి, మనం ఎవరు చెబితే నమ్మేస్తాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? సంభవించిన నమ్మకంటారు అంటున్నాడు. ఇటు సంభవిస్తే నమ్మకూడదా? సంభవిస్తే ఎందుకు నమ్మకూడదు? సంభవింపజేస్తున్నది దేవుడు నిన్ను పరీక్షించడానికి. మనం 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 కూడా ఏం చేస్తామండి? ఇప్పుడు జ్వరం వస్తుందని మనకి జ్వరం రాగానే ఏం చేస్తాం? మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ టాబ్లెట్స్ వేసుకుంటాం, పారాసిటమాల్ 500 గారు 650 వేసుకుంటాం. తగ్గలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. 5 రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, తగ్గలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరెవరు మనకు చెప్తారు కదండి, ఈ డాక్టర్ కంటే ఆ డాక్టర్ బాగు చూస్తారండి, ఆ డాక్టర్ కంటే ఈ డాక్టర్ బాగు, అంతా తిరుగుతాం. అప్పుడు ఎవరో ఒకరు వస్తారు, 2-3 డాక్టర్ల దగ్గర తిరిగిన తర్వాత వస్తారు. వచ్చేమంటారు తెలుసా? వదినా, ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తే పోయేది కాదు, మంత్రం వేయించుకోవాలా, నువ్వు మంత్రం వేయించుకోవాలా అనగానే వెంటనే అక్కడికి వెళ్ళి తాయెత్తు వేసుకొచ్చుకుంటాం. అది తాయెత్తు అనుకుంటున్నాం, అది అపవాది ఎత్తు. తాయెత్తు కాదు, అది అపవాది ఎత్తు. ఎత్తేసింది అంటే నువ్వేమైపోతావు? కరెక్ట్ నువ్వు ఆ తాయెత్తు వేసుకున్న రోజు తగ్గిపోతుంది. తాయెత్తు కట్టుకున్నందుకు కాదు, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అది అంతే. మనమేమో ఒకసారి చూడండి, దగ్గు బాగా విపరీతంగా వస్తుందండి, అప్పుడు అబాక్సిలిన్ 650 వేసుకుంటాం, 5 రోజులు వాడతాం. అయినా 5 రోజుల తర్వాత 10 రోజులకు దగ్గు ఉంటుంది. కానీ డాక్టర్ ఏం చెప్తారు? 5 రోజులు వాడి వదిలేసేయమంటాడు. అలా నిదానంగా 5 రోజుల తర్వాత 10 రోజులు 15 రోజులు తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఏమనుకుంటాం? అబ్బా ఇది తగ్గలేదు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోతాం, అది తగిలి ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. అంటే మనకేదో ఒక అపనమ్మకం. కానీ ఇక్కడ మెడిసిన్ వాడాలి తగ్గిపోయింది. ఒక్కొక్కసారి అది కట్టుకోగానే తాయెత్తు కట్టుకొని తగ్గిపోద్ది. అప్పుడు నువ్వేమనుకుంటావు? పరీక్ష నీకు దేవుడు పెట్టాడు, అరే తాయెత్తు కడితే తగ్గిపోవాలని పెట్టాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? దేవుడిని నమ్మవు, సంఘాన్ని నమ్మవు, సంఘ కాపరిని నమ్మవు, ప్రార్థన నమ్ముకోవు. అప్పుడు ఏం చేస్తావు? చిన్నగా దేవుడే, తాయెత్తులే ఇంకా కంటిన్యూ చేస్తావు నీకు నీ పిల్లలకి. అమ్మ దిష్టి తగిలిందనగానే ఓ పొరక తీసుకుని ఉమ్మేస్తావు, ఉప్పు వేసి ఇటు తిరుగుతావు, అటు తిరుగుతావు, ఓ సర్కస్లో చేయించేస్తావు అంతే. అంటే దేని నమ్ముతున్నావు? ఏదో జరగగానే నమ్ముతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి చూడండి మరలా. అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కని వాని మాటలు వినకూడదు అంటున్నాడు. ఎందుకు వినకూడదయ్యా? మరి జరిగితే ఎందుకు నమ్మకూడదు, ఎందుకు వినకూడదని కింద దేవుడు ఆన్సర్ చేస్తున్నాడు. ఎలాగనగా మీరు మీ దేవుడిని యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు అంటున్నాడు. అంటే దేవునికి మన మీద ఏముంది? ఒక నిఘా ఉంది, మన మీద ఒక పర్యవేక్షణ ఉంది, మన మీద ఒక పరిశీలన ఉంది. ఇంతకి నన్ను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారా లేదా? నన్ను నమ్ముకున్నారు, నేను వైద్యం వాడమన్నాను, రోగికి వైద్యుడు అవసరం అన్నారు, వైద్యం తీసుకుంటున్నారు, నన్ను వచ్చి ప్రార్థించారు. నన్ను నమ్ముతారా లేకపోతే తాయెత్తు నమ్ముతారా? నన్ను పూర్ణ హృదయముతో ప్రేమించుచున్నారు, పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారు లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. ఎగ్జామ్ పెట్టాడు, మీకు ఒక జ్వరం ఇచ్చి ఎగ్జామ్ పెట్టాడు, నీ ముందు చిన్న లంచం పెట్టి ఎగ్జామ్ పెట్టాడు, నీ ముందు ఒక చిన్న పర్సు పడేసి ఎగ్జామ్ పెట్టాడు నీకు. నువ్వేమనుకుంటున్నావు? ఆ పర్సు పడకుండా నేను కొట్టేసేవాడిని కాదనుకుంటావు. ఏమండి ఇలా చూసింటే, ఇలా చూడకుంటే, ఇలా కనిపించకుంటే నేను తప్పు చేసేవాడిని కాదనుకుంటాం. కాదండి, పరీక్ష అది. మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిన యెహోవాను మీరు ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడిన యెహోవా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షలండి. ఈ లోకములో మనకంత పరీక్షలే. ఈ పరీక్షలను నెగ్గాలి. ఆదమవులు ఓడిపోయారు, యోసేపుకు పరీక్ష. ఒక స్త్రీ వచ్చేసింది, రమ్మని పిలిచింది, క్షయించమనింది. అప్పుడు ఏమన్నాడు? బట్టలు వస్త్రాలు విడిచిపెట్టి పారిపోయాడు, గెలిచాడు, పరీక్షలు గెలిచాడు. యోబు పరీక్ష గెలిచాడు. దావీదు కొన్ని సందర్భాల్లో ఓడిపోయాడు, కొన్ని సందర్భాల్లో గెలిచాడు. ఇవన్నీ కూడా పరీక్షలండి. ప్రేమైన దేవుని వల్ల మన ముందు పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలు నెగ్గాలి తప్ప పాపము చేస్తున్న సమయంలో దేవుడు ఆపడం లేదని దేవుని మీద నెపం వేయడం ఎందుకు? అసలు నిన్ను ఈ లోకంలో పెట్టింది నీకు పరీక్షించడానికి. ఏమండి, పరలోకాన్ని ఇవ్వాలంటే నీకు పరీక్ష పెట్టకూడదా? ఆలోచించండి. ఒక ఉద్యోగంలో నువ్వు పాస్ అయిన తర్వాత, ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన నువ్వు సక్సెస్ అయిన తర్వాత నీ ఆరోగ్యం ఏంటో, నీ స్టేటస్ ఏంటో, నీ ఆరోగ్య పరిస్థితులు ఏంటో తెలుసుకుని డాక్టర్ సర్టిఫికెట్లు అడుగుతారండి ఉద్యోగం ఇచ్చినప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీకు తెలుసో తెలియదు, అడగండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆరోగ్యం బాగుందని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. మార్కులు సంపాదించావు, ఉత్తీర్ణత సంపాదించావు, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్ని ఎగ్జామ్లో పాస్ అయ్యావు, ఇంటర్వ్యూకి వెళ్ళి పాస్ అయిపోయారు, మళ్ళీ ఈ సర్టిఫికెట్స్ ఎందుకు?
అంటే నీకు వచ్చే ఉద్యోగాన్ని సమర్థవంతంగా నువ్వు చేస్తావో లేదో నిన్ను తెలుసుకోవడానికి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నీ ఆరోగ్య మెడికల్ టెస్టులన్నీ చేయిస్తారు నీకు. నాకు పరీక్షలు వద్దండి అంటారా? వద్దు, పరీక్షలు అవసరం అక్కడ, నిరూపించుకోవాలి. అలాగే ఈ లోకములోనికి వచ్చినటువంటి నీకు దేవుడు ఏం నీకు ఒక గొప్ప ఒక ఏమంటారంటే ఒక గొప్ప బాధ్యతను పెట్టాడు. ఏంటది? మీరు భూమి మీద పరిశుద్ధులు నిర్దోషులుగా బ్రతకాలి. కీడు ఉంది, మేలు ఉంది, నువ్వు రెండింటిలో ఏం చేయగలవు? రెండింటిని మీ మీదట ఉంచున్నాను అంటాడు మీకే గ్రంథంలో. రెండింటిని మీ మధ్య ఉంచున్నాను, మేం కోరుకుంటావు? పాపమా, పరిశుద్ధతనా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అంతే తప్ప ఆపటం లేదు. అంటే ఆ దేవుడు ఆపితే ఇంకెందుకండి? 10th క్లాస్లో పరీక్షలు ఎవరైనా మనం కూర్చుంటే ఇంకా మాస్టర్ గారే చెప్తే మనకెందుకు పరీక్షలు చెప్పండి? అవసరం అంటారా? అవసరం లేదు. అన్ని వాళ్ళే చెప్పినప్పుడు మనకెందుకు పరీక్షలు ఎందుకు, పబ్లిక్ ఎగ్జామ్ ఎందుకు, ఆ క్వశ్చన్ పేపర్ ఎందుకు, ఆ స్ట్రాంగ్ రూమ్లో దాన్ని తేవడం ఎందుకు, దానికి సెక్యూరిటీ ఎందుకు? ఏమండి, ఆ డిఎస్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంటాయి కదండి. ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్ కలెక్టరేట్ నుంచి అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని డిస్పాచ్ అవుతాయండి. ఒక్కొక్క కార్లో 2 గన్మెన్స్ కూర్చుంటారు, ఒక అధికారి కూర్చుంటాడు, ఒక డ్రైవర్ ఉంటాడు. ఇంత సెక్యూరిటీ మధ్యలో క్వశ్చన్ పేపర్ వెళ్ళిపోతాయి. అంత సెక్యూరిటీ ఎందుకు? ముందు చెప్తే అయిపోతే వాళ్ళు పాస్ అయిపోతే ఉద్యోగాలు వచ్చేస్తాయి కదా. రాకూడదనే కదా, ఎవరికి పడితే వాళ్ళకి రాకూడదనే కదా, సమర్థవంతంగా నిరూపించుకునే వారికి ఉద్యోగాన్ని ఇవ్వాలనే కదా. అలాగే పరలోకాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికి పడితే వారికి ఇవ్వడం. ఒక ఉద్యోగాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వరే, క్వాలిఫికేషన్ చూస్తారే, అర్హత చూస్తారే. మరి పరలోకాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన కూడా చూస్తున్నాడు. క్వాలిఫికేషన్స్, పరిశుద్ధత, పని, పవిత్రత, ఇవన్నింటిని చూస్తున్నాడు ఆయన. చూద్దామండి, బైబిల్ని చూద్దామండి. ఏమంటే బైబిల్ ఒక సందర్భాన్ని పరిశీలన చేద్దామండి. ఆదాము వాళ్ళ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించాం. ఒక 2 సందర్భాలు జస్ట్ ఒక 15 నిమిషాలు మేము ముగించేస్తాను. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము. దేవుని పరీక్ష ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. చిత్ర విచిత్రాలుగా ఉంటుంది ఆయన పరీక్ష. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో యెరోబాము అనేటువంటి ఒక రాజు కనపడుతున్నాడండి. యెరోబాము అనేటువంటి రాజు కనపడుతున్నాడు. ఈయనకు ఒక ప్రకటన చేయటానికి ఒక ప్రవక్త బయలుదేరి వచ్చాడు. ఎవరా ప్రవక్త అన్నప్పుడు 13వ అధ్యాయము 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదయ దేశము నుండి బేతేలునకు వచ్చాడు. ఎవరి దైవజనుడు అంటే ఒక ప్రవక్త, ఒక ప్రాఫిట్. ఎవరి దగ్గరకు వచ్చాడు? యూదయ దేశం నుండి బేతేలుకు వచ్చాడు. బేతేలు ఎవరున్నారు? రాజు అయిన యెరోబాము ఉన్నాడు. ఆయనకి ఏదో ఒక విషయం చెప్పాడు. ఆ విషయం చెప్పగానే యెరోబాము రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. కోపం రాగానే కొట్టేశాడు. కొట్టగానే చేయి ఎండిపోయింది. ఎండిపోగానే అబ్బో బుద్ధి వచ్చేసింది. బుద్ధి రాగానే ఏం జరిగింది? మా ఇంట్లో భోజనం చేయను ఆయన. ప్రవక్త కదండి, దైవజనుడు. ప్రవక్త వచ్చాడు, దైవజనుడు, ప్రవక్తను 2 పదప్రయోగాలు జరిగాయి ఈ అధ్యాయంలో. ఈ ప్రవక్తను భోజనం చేయమన్నప్పుడు అతను ఏమన్నాడంటే, అసలు నేను భోజనం చేయకూడదు, నేను వెళ్ళిన చోట అన్నపానములు పుచ్చుకోకూడదని సెలవు ఉంది అంటాడు. రైట్, సరే చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఊరలా దాటగానండి ఎవరో ఒకరు, అనగా ఒక ముసలి ప్రవక్త, బేతేలులో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. ఆ ముసలి ప్రవక్తకు తన కుమారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. యూదయ దేశము నుంచి దైవజనుడైన లేదా ప్రవక్త ఒక అతను వచ్చాడు, యెరోబాముకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇవ్వగానే అతను కోప్పడ్డాడు. కోప్పడగానే మరలా అతను చెయ్యి ఎండిపోయింది. ఆ తర్వాత ఆ అన్న భోజనానికి ఆహ్వానించాడు, ఆ భోజనం చేయనన్నాడు. ఇలా దేవుడు చెప్పాడని చెప్పి వెళ్ళిపోతున్నాడండి. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ బేతేలులో ఉన్నటువంటి ఒక ముసలి ప్రవక్త వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఫాలో చేశాడు. ఎవరిని? యూదయ దేశం నుండి, అమ్మ మాట్లాడకండి, యూదయ దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్తను ఫాలో అయ్యాడు. అవగానే కలుసుకున్న తర్వాత, నేను కూడా దైవజనుడనే, ఈ ముసలివాడు ప్రవక్త యూదయ దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్తతో అంటున్నాడు. మరలా చెప్తాను, బేతేలులో ఉన్నటువంటి ఒక ముసలి ప్రవక్త యూదయ దేశం నుండి వచ్చి యెరోబాముతో మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి ప్రవక్తతో ఏమంటున్నాడు? దేవుడు నాతో మాట్లాడాడు ఈ రాత్రి, నువ్వు మా ఇంటికి వచ్చి ఈ రోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అని చెప్తాడండి. చెప్పగానే వెంటనే బేతేలు నుండి వచ్చినటువంటి ప్రవక్త ఏమంటాడు? యూదయ దేశం నుంచి వచ్చిన ప్రవక్త ఏమంటాడు? యెహోవా సెలవు లేదు, అన్నపానములు పుచ్చుకోకూడదు ఇక్కడికి వచ్చి అని నాకు దేవుడు చెప్పాడన కానీ, మరలా బేతేలు ఉన్నటువంటి ముసలి ప్రవక్త ఏమంటాడంటే, నీకు దేవుడు అలా చెప్పాడు కానీ నాకు ఇప్పుడు ప్రత్యక్షమే దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను ఆహ్వానించమన్నాడు, నీకు భోజనం పెట్టమన్నాడు, నీకు తినిపించమన్నాడు అని చెప్తాడు. వెంటనే అతని ఇంటికి వెళ్ళిపోతాడు, తింటాడు. తిన్న తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. ఇదంతా చెప్పాను కదా. నేను చెప్పినటువంటి విషయం ఎక్కడ ఉంటుందంటే ఈ 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అలాగే 13, 14, 15, 16, 15, 18 నీ వంటి ప్రవక్తని అంటాడు.
18 వచనం చదువుకుందామండి. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తని, మరియు దేవదూత ఒకడు యెహోవా సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని ఇంటిలోనికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో, అంటే యూద దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్తతో అబద్ధమాడాడట. ఇంతకీ యూదయ దేశములో నుండి వచ్చిన ప్రవక్తను పంపించింది ఎవరు? దేవుడు. బాగా లాజిక్ వినాలి. యూదయ దేశం నుండి వచ్చిన ప్రవక్తను పంపించింది యెరొబెయాము దగ్గరికి ఎవరు? దేవుడు. ప్రవచించమని చెప్పింది ఎవరు? దేవుడు. రైట్. తినకూడదని చెప్పింది ఎవరు? దేవుడు. సరే, ఇతను తినకుండా వెళ్ళిపోతున్నాడు, నమ్మకంగా వెళ్ళిపోతున్నాడు. మరలా బేతేలులో ఉన్న ఒక ముసలి ప్రవక్తను దేవుడు లేపాడు. యెరొబెయాము తప్పు చేస్తే యూదయ దేశం నుండి వచ్చినటువంటి ప్రవక్తను పంపించి ఖండించాడు. రైట్, బాగుంది. ఇతనిపై తను ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని పని మీద వచ్చి యెరొబెయామును ఖండించి యెరొబెయాము విషయంలో ప్రవచించి వెళ్ళిపోతున్నటువంటి ప్రవక్తకు పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష? తినకూడదు అన్నాడు. తినకుండా రాజు అడిగితే తినకుండా వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ ముసలి ప్రవక్త వచ్చి బెండ్ చేసేసాడండి. ఏమని? నాకు కూడా నేను కూడా ప్రవక్తనే కదా, నేను దైవజనునే కదా, నువ్వు నా ఇంటి అన్నపానాలు పుచ్చుకోనా కానీ అని అబద్ధం ఆడగానే వెళ్ళి తినేశాడండి. ఎవరైతే నేను అబద్ధం ఆడాడో, ఎవరైతే దేవుడు నాతో మాట్లాడాడని ఇంటికి పిలుచుకున్నాడో ఆ వ్యక్తి ఏమంటాడో ఒకసారి మీరు బైబిల్ చదవండి. ఒకసారి మీరు ఇలా ఆలోచించారు లేదు బైబిల్ ఒక్కసారి చూడండి. 13వ అధ్యాయము 19వ వచనం. అతడు తిరిగి అనగా యూద దేశంలో వచ్చినటువంటి ప్రవక్త అతనితో కూడా మరలిపోయి అతని ఇంటి అన్నపానాలు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అబద్ధమాడి వెనకకు తొలుకొచ్చిన ప్రవక్తకి ఎవరు ప్రత్యక్షమయ్యారట? యెహోవా వాక్కు ప్రత్యక్షమైందట. 21వ వచనం. అంతటా అతడు యూద దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగా ఆజ్ఞయించుచున్నాడు, అంటే అన్నం పెట్టిన వ్యక్తి అంటున్నాడు. ఏమని? నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని, అంటే భోజనం చేయకూడదని చెప్పిన దానికి గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకుని వాళ్ళదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరములు సమాధిలోకి రాకపోనని ఎలుగెత్తి చెప్పాను. ఇతనెందుకు పిలుచుకొని రావాలి? ఇతనెందుకు భోజనం పెట్టాలి? అతని గొంతులో త్రోసేయాలి? మరలా అతనెందుకు ప్రవచించాలి? చెప్పండి, మీకు అర్థమైందా? అంటే పరీక్ష జరుగుతుందండి. ఎవరికి? యూదయ దేశం నుండి వచ్చిన ప్రవక్త పరీక్ష. నేను తినవద్దన్నాడు, రాజు చెప్తే తినలేదు, ఇంకెవరైనా చెప్తే తింటాడా? అంటే దేవుడు ఎప్పుడు కూడా తాను చెప్పినటువంటి మాటను మీరడా? చెప్పింది చేస్తాడా? చేయడా? ఎంతవరకు చేస్తాడా? ఇదండి దేవుని పరీక్ష. ఎంతవరకు చేస్తాడు? ఎంతవరకు రీచ్ అవుతాడు నా మాటను? ఇది ఎప్పుడు దేవుడు చూస్తాడు. అందుకే అన్నాడు, మీ దేవుడిని యెహోవాని మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను సేవిస్తున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ యూదయ దేశం నుండి వచ్చిన ప్రవక్త గురించి తెలుసుకోవాలనుకున్నాడు. రాజు దగ్గర బెండ్ అవ్వలేదు, ముసలి ప్రవక్త దగ్గర బెండ్ అయ్యాడు. ఆ బెండ్ చేసినటువంటి వ్యక్తి బెండు తీస్తున్నాడు. తిరగబడ్డావని ఆలోచించండి. మళ్ళీ అతని పాతి పెట్టినందుకు, అతని సింహం తిన్నందుకు మరలా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఈ ముసలి ప్రవక్త. ఎందుకంటే ఇతనికి దేవుడు చెప్పాడు కనుక తినిపించమని. తినవద్దని అతనికి చెప్పాడు, తినిపించమని ఇతనికి చెప్పాడు. తిన్నందుకు అతనికి శిక్ష విధించాడు. ఏంటండి ఇదంతా? అంటే దీనికి ఏమర్థమైంది? సందర్భాన్ని బట్టి మీరు ఒక 10 సార్లు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటే అర్థమవుతుంది. పరీక్ష పెడతాడు దేవుడు. ఆయన ఆజ్ఞాపించింది చేస్తారా చేయరా? ఎంతవరకు చేస్తారా? ఎంతవరకు స్టాండ్ అయి ఉంటారు ఆయన మాట మీద? ఎప్పుడు కూడా అండి ఆయన ఒక మాట చెబుతాడు, ఆ మాట మీద నువ్వు ఎంతవరకు నిలబడతావు ఎప్పుడు చూస్తూ ఉంటాడండి. అబ్రాహాముతో ఒక మాట చెప్పాడు. అబ్రాహాం, నీకు ఒక్కడే ఉన్ననగా ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీద నిన్ను చూపించే పర్వతంలో ఒకదాని మీద ఆ మోరియా దేశంలో నువ్వు బలి ఇవ్వాలన్నాడు. రైట్. అబ్రాహాం మాటలు లేవు, సైలెంట్ అయిపోయాడు. ఏంటి ప్రభువా, నాకు ఇచ్చింది ఒకే ఒక కొడుకుని ఇచ్చావు, అది లేక 100 సంవత్సరాల వయసులో ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరింపజేస్తానన్నావు. ఒకసారి అది కట్ చేసేది అక్కడ. ఆకాశ నక్షత్రాలు విస్తరింపచేస్తానన్నావు, బాగుంది. మరలా ఇచ్చిన కొడుకుని తీసుకుంటే ప్రభువా ఆకాశ నక్షత్రాలు అంటే ఒక నక్షత్రం కూడా ఉండదు ప్రభువా అని డైలాగ్ ఏమైనా కొట్టాడా? నో డైలాగ్, నో ఆన్సర్, మౌనం, అంగీకారం, సైలెంట్ అయిపోయాడు. అయిపోయిన ఉదయం లేవకానండి కొడుకుని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. భార్యకి ఏం చెప్పుకున్నాడో తెలియదు, చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, విషయం చెప్పలేదు. వెంటనే దేవుడు ఏమైపోవాలి? మీరు కూడా అబ్రాహాం రాత్రి పరీక్ష పెట్టినయ్యా, నీ కొడుకుని ఇవ్వడానికి వెళ్ళిపోతున్నా, ఓకే అని అనలేదండి. అక్కడ ఏమనలేదు, అక్కడ స్టాండ్ అయిపోయి అక్కడ అతని మనసు అర్థమైపోవాలి కదా. అక్కడ ఆగలేదు, కొండ మీద తీసుకొని వెళ్ళిపోయి కత్తి ఎత్తి నరికేంత వరకు పరీక్షించాడంటే ఆలోచించండి.
కత్తి పెట్టేంత వరకు ఈ మధ్యలో అబ్రహాం మనస్సు ఏమైనా మారిపోతుందా? నాకు ఇచ్చిన మాట ఏమైనా మీరిపోతాడా? అదండి దేవుడి మనస్సు మీకు అర్థం కావాలి. అంటే ఒక్కసారి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏది మాట్లాడినా, వాక్యంలో ఏది రాయించి దేవుడు మనకి ఏది చెప్పినా దాని మీద నువ్వు ఎంతవరకు స్టాండ్ అయి ఉంటావు అనేది దేవుడు ఎప్పుడు చూస్తా, చివరి దాకా దేవుడు చూస్తూనే ఉంటాడండి. సౌలు గారు రాజుగా ఉన్నారు. ఇశ్రాయేలుకు దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. ఇశ్రాయేలు కోరుకున్నారు, ఎత్తు బలము అవన్నీ చూసి కోరుకున్నారు. రైట్, సరే దేవుడు కూడా సరే నాయన మరి సమూయేలుతో చెప్పిన అభిషేకించే వాళ్ళు కావాలని కోరుకున్నారు కదా అని చెప్పి రైట్ అయిపోయింది. ఎన్నో పొరపాట్లు చేశాడు. అందులో ఒకానొక సమయంలో రాజేనండి, ప్రవక్త చేయవలసిన పనులు ప్రవక్త చేయాలి, రాజు చేయవలసింది రాజు చేయాలి. కానీ ఒకానొక సమయంలో సమూయేలు గారు లేట్ అవుతాడండి, బలులు అర్పించడానికి కొన్ని రోజులు లేట్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగిందో ఒక సందర్భం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు అతని యుద్ధం చెదిరిపోవటయు చూచి, అంటే బలులు అర్పించాలి. ఈ బలులు ఎవరు అర్పించాలి? ప్రవక్త రావాలి, దీర్ఘదర్శి రావాలి, సమూయేలు గారు రావాలి. రాజు పని కాదు బలులు అర్పించేటువంటి పని. ఇంకా అందరూ పబ్లిక్ వెళ్ళిపోతున్నారు, జనాలంతా వెళ్ళిపోతున్నారు. ఏంటి సమూయేలు గారు రావట్లేదు, వాంటెడ్గానే రావట్లేదు, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. బలు అర్పిస్తూ ఇంకా ఏం చేసి ఒకసారి చూడండి 10వ వచనం. దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ఏమండి, బలి ఇవ్వడానికి బలి పశువును తీసుకొచ్చేటప్పుడు రావచ్చు కదా, కత్తి ఎత్తి పట్టుకున్నప్పుడు రావచ్చు కదా, అంటే చాలించిన వెంటనే ఎందుకు వచ్చాడు అంటే సౌలు గారికి పరీక్ష. వీడు ఆగుతాడా ఆగడా? ప్రవక్త అయిన దీర్ఘదర్శి అయిన సమూయేలు చేయవలసిన పని వీడు చేస్తాడా? ఆయన కోసం ఎదురు చూస్తాడా? నా ప్రవక్త కోసం, నా దైవజనుడి కోసం, దీర్ఘదర్శి కోసం ఎదురు చూస్తాడా? తనకు తాను ఏదైనా చేస్తాడా? అదండి పరీక్ష. దేవుని వారలారా, సమూయేలు వెంటనే ఒకసారి చూడ 11వ ఒకసారి చూడండి. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. 11వ వచనం. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెడిపోటయు నిర్ణయ కాలం నీవు నాకు రాకపోటయు ఫిలిష్తీయుల మిక్మషులో కూడినటయు నేను చూచి ఇంకను యెహోవాను పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించదను. అందుకు సమూయేలును, నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసిదివి. పరీక్ష. ఆగలేడా సమూయేలు వచ్చేంతవరకు? ఆగలేడా దైవసేవకుడు వచ్చేంతవరకు? పరీక్ష అండి. అంటే దేవుడు ఎవరు చేసే పని వారు చేయాలని కోరుకుంటారు, ఎవరికి చెప్పింది వాళ్ళు చేయాలని కోరుకుంటారు, దాన్ని పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటారు. ప్రేమ దేవుని వారలారా, ఆలోచించండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. పూర్వం అండి కథ అండి, ఒక కుక్క బావ గాడిద బావ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. బావా, ఈరోజు ప్రతిసారి నువ్వు దొంగలు వస్తే మొరుగుతావు బావా, కానీ ఈసారి నువ్వు మొరుగుగానే యజమాని వస్తాడు, దొంగల్ని కొడతాడు, వెళ్ళిపోతాడు బావా. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు బావా, కానీ బావ ఒక చిన్న రిక్వెస్ట్ బావా, ఈసారి మాత్రం నువ్వేమనొద్దు, నేను కూడా మొరుగుతాను, నేను కూడా అరుస్తాను. అప్పుడు దొంగలు యజమాని పట్టుకుంటాడు, నన్ను కూడా అప్రిషియేట్ చేస్తాడు బావా. అంటే వద్దులే బావా, వద్దులే గాడిద బావా, నేను చేసేది నా పని నాది, నీ పని నీది బావా, నువ్వు మోయాలి, నేను మొరగాలి, నేను మోయలేను, నువ్వు మొరగలేవు బావా. అంటే వద్దులే బావా అని రిక్వెస్ట్ చేశాడట. సరే కుక్క బావా నిందంట, సరే ఈసారికి ఓకే చేసిందంట. అప్పుడు రాత్రి దొంగలు పడగానే ప్రతిసారి కుక్క మొరిగేదట, యజమాని కర్ర తీసుకుందాను దొంగలు పారదోలేవాడట, సైలెంట్ పడుకునేవాడట. కానీ ఒక్కొక్కసారి గాడిద అరిసిందంట, అరవగానే కర్ర తీసి ఫస్ట్ పోయి గాడిద అన్నాడట. సమయం నడుస్తున్నా వీటన్ని. అప్పుడు వచ్చిందంట, బావా నువ్వు కరెక్టే చెప్పినావు బావా, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే బాగుంటే అప్పుడు అంట, అదే బావా ఎవరు చేసే పని వారు చేయలే బావా అంట. సమూయేలు గారు చేసే పని సమూయేలు గారు బలు అర్పించాలి. ఆయన సౌలు గారు చేసే పని రాజరికం ఆయన చేయాలి, ఈయన పని ఆయనకు లేదు, ఆయన పని ఈయనకు లేదు, ఎవరి పని ఆయనకు చేయాలి. అవసరమైతే సమూయేలు గారైనా రాజరికం చేయొచ్చు, కానీ సౌలు గారు అక్కడికి వెళ్ళిపోవడానికి వీలు లేదు. నువ్వు భక్తిగా ఉంటే అవుతుంది. దావీదు గారు ఉన్నారండి, దావీదు రాజు గారు, అట్ ది సేమ్ టైం ప్రాఫిట్, ప్రవక్త కూడా. అతను ప్రవక్త, రాజు, రెండు 2 in 1 పాత్రలు చేశాడు. అంటే అలా చేయగలిగిన సామర్థ్యంతో ఉండాలి, కానీ సౌలు గారి మీద దేవునికి మంచి ఇంప్రెషన్ లేదు. అవిధేయుడు, దేవుని మాట మీద తిరగబడతాడు. దేవుడు ఒకటి చెప్తే అతను ఒకటి చేస్తాడు.
కనుక ప్రేమ దేవుని వాళ్ళరా, ఇదంతా మనం చదువుతుంటే మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. నీ ముందుకు 10,000 రూపాయలు కట్ట ఉందా, పక్కవాడు పడేసుకున్నాడా? దేవుడే పడేశాడు అక్కడ, నీకు పరీక్ష. అపవాది పర్మిషన్ తీసుకొచ్చి చూడు. యోబు దగ్గరికి అంతే కదండి. యోబు దగ్గరికి వచ్చేసి ఏం చేసింది? పర్మిషన్ తీసుకుని దేవుని దగ్గర నుంచి మొత్తం చూడు, 10 మంది పిల్లలు చచ్చిపోవాలా, ఆస్తంతా సర్వనాశనం అయిపోవాలా, నేను దూషిస్తాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? గొప్పగా చెప్పుకున్నాడు కదండి ఆ యోబు గురించి. కానీ యోబు ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదండి. అంటే పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అలాంటి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు నిలబడాలి. అంతేకాని ఆ పరీక్షలు నిలబడలేక చేతం కాక దేవుడు నన్ను కాపాడలేదండి, దేవుడు నన్ను సేవ్ చేసింది, నేను పాపం చేసేవాడిని కాదన్నారు అనుకోండి, తప్పు దేవుడిదా? కాదు, మనదే. యేసుక్రీస్తు ఉన్నారు, పాపము చేసే అవకాశం ఉన్న ఆయన పాపము చేయలేదు. పాపమున్న లోకంలో ఆయన ఉన్న పాపము చేయలేదు. పాపము చేయకుండా బ్రతికి చూపించాడు. కారణం, మనం కూడా పాపము చేయకుండా బ్రతకగలమని యేసుక్రీస్తు జీవితం ద్వారా మనకు నిరూపించాడు. అంతేగాని మనం పాపం చేయాలని కాదు. యేసుక్రీస్తు సవాల్ చేశారు, నాలో పాపం ఉండదని మీలో ఎవడు స్థాపించను అన్నాడు. మనం అలా ఉండగలమండి. అలాంటి నిగ్రహ శక్తిని దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం కోల్పోతున్నాం. వాక్యాన్ని చదివితే కదా, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే కదా, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని బలంగా ఉంటేనే కదా మనం పాపం చేయకుండా ఉండేది. కాబట్టి పాపము చేసేటప్పుడు దేవుడు ఆపడం లేదని చెప్పటం కాదు, పాపము చేయకుండా ఉండటానికి కావలసినటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు, వాక్యాన్ని నీకు ఇచ్చాడు, ఆ శక్తి నీకు ప్రసాదించాడు. నువ్వు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. అదండి, ఈ ప్రపంచమంతా పాపము చేయకుండా ఉండటానికి దేవుడు ఏది వాక్యాన్ని అయితే ఇచ్చాడో ఆ వాక్యాన్ని స్వీకరించకుండా, అది హృదయంలో పెట్టుకోకుండా పాపము చేసి ఆ పాపాన్ని పైగా దేవుడు ఆపడం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. కాబట్టి ప్రేమ దేవుని వారలారా, పాపం అన్నది లోకంలో ఉంది. ఆ పాపం చేయకుండా ఉండటానికే నువ్వు ఉండాలి. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడట యేసుక్రీస్తు. నీవు నేను కూడా పాపులలో చేరక పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించాలి. అంతే తప్ప దేవుడు ఆపడం లేదని మాత్రం నీవు అనకూడదు. తప్పండి. నీకు పరీక్ష, ఆ పరీక్షలో మనం అంతా నెగ్గాలి. మీ దేవుడైన యెహోవాను మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్ష పెట్టి ఆయన్ని పరీక్ష పత్రాన్ని ఇస్తే, ఆయన్ని ఆన్సర్ అడిగితే ఏమైనా ధర్మం ఉందా? ఒకసారి చెప్పండి. క్వశ్చన్ ఆన్సర్ అంటే ఇన్విజిలేటర్నే జవాబు రాయండి అంటే అర్థం ఉందా? లేదండి, తప్పు. దేవుడు ఆపడం లేదా? అసలు పాపం అంటే ఏంటో చెప్పాడు, చేయకుండా ఎలా ఉండగలవో చెప్పాడు. అన్ని చెప్పిన దేవుని మరలా దేవుడిని వచ్చి ఆపమంటే నీకు బైబిల్ 66 పుస్తకాలు ఇవ్వడం ఎందుకు? ఇన్ని మాటలు నీకోసం రాయించడం ఎందుకు? ఆ శక్తి ఇందులో పెట్టడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుని వారారా. మూర్ఖులైన ఈ మత ఛాందసవాదులు బైబిల్ తెలియక మాట్లాడుతున్నారు. మనమైన వాక్యం నేర్చుకుందాం. పాపము చేయకుండాటానికి ప్రయత్నం చేద్దాం. పాపం చేయకుండా ఉండగలిగే సామర్థ్యత వాక్యం ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం ఉపయోగించుకోవట్లేదు, యూజ్ చేసుకోవట్లేదు. కాబట్టి మనుషులు పాపాలు చేస్తున్న సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు. నీకు పరీక్ష. నువ్వు చేయకూడదని, పాపం ఏంటో చెప్పాడు, నువ్వు చేయకుండా ఉండాలని కోరుకున్నాడు. అంతే తప్ప ఆయన ఆపడం లేదని నేరమేయకండి. అది ఎలా ఉంటుందంటే ఇన్విజిలేటర్ని ఆన్సర్ చెప్పమని అడిగినట్టే ఉంటుంది. వద్దండి. కాబట్టి ప్రేమ దేవుని వారలారా, ఈ బైబిల్లో దేవుడు రాయించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం, నేర్చుకుందాం, దేవుని కోసం బ్రతుకుదాం. మరి దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం. నాకు ఇచ్చిన సమయం ముగిసింది, ప్రార్థన చేసుకుందాం. అంటే దయగలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ లోకంలో మాకు పరీక్షలు, ఆ పరీక్షలు సులభమైనవి ఉండవచ్చు, కఠినమైనవి ఉండవచ్చు, ఏవైనా ఉండవచ్చు తండ్రి. వాటిని మేము చేయాలి అంతే. మేము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని సేవించాలి, పరిపూర్ణంగా మీ మీద నమ్మకాన్ని ఉంచాలి. అది మీరు మా పట్ల కోరుతున్నారు. పాపం అన్నది లోకంలో ఉన్న పరిశుద్ధులుగా మీరు ఎలాగ ఉన్నారో మేము అలా ఉండాలని కోరుతున్నారు తండ్రి. పాపానికి దూరంగా ఎలా ఉండాలో మీరు తెలియచేశారు. పాపాన్ని గురించి పరిపూర్ణంగా రాయించారు తండ్రి. కానీ చేయకుండా ఉండే పని మాత్రం మాకు ఇచ్చారు. అది కూడా మీరు ఆపటం లేదని మేము అంటే అది మాది పొరపాటు అవుతుంది తండ్రి. మూర్ఖులైన వారు వాక్యాన్ని తెలుసుకొని మనోన్నతాలను వెలిగించుకొని మీకోసం బ్రతికే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, మరి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి మీ కుమారుడు దైవ సేవకులు తమ్ముడు సురేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి, సునీల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచయను దీవించండి. సంఘానంతా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో సహకారులు ఉన్న ప్రతి నిబిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి పరిచర్యను అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో ఈ లేఖనాల పరిశోధన కార్యక్రమానికి ఎంతో మంది దైవ సేవకులు ఇచ్చేశారు.
వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలో అనేక ఆత్మలు రక్షింపబడాలని సాయం చేయండి. మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదింపచేయండి. క్షేమాన్ని భద్రత వరకు ఇవ్వమని వేడుకుంటూ, ఈ రాత్రి నేను బయలుదేరి వెళ్తున్న క్షేమంగా నా ప్రాంతాన్ని నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.